Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for థర్స్డే అంటే 9th ఏప్రిల్ 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా మనం రెగ్యులర్గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు జరిగిన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం ఒకసారి. సో క్లియర్గా మనకు ఒక ఐడియా వస్తుంది అండ్ దీన్ని ట్రిమ్ చేసి చూపించాల్సిన అంత నీడ్ కూడా అనిపించట్లేదు బికాజ్ వీవర్ హియర్ ఎస్టర్డే, అంటే ఎస్టర్డే క్లోజింగ్ ప్రకారం ఈ ఏరియాలో ఉండింది. అండ్ మనకి వాట్ డు వి కాల్ ఇంట్రాడే డేటా కోసం బేసిక్గా మనకి డేటా అనేది ఉండదు బికాజ్ ఎక్స్పైరీ తర్వాత కంప్లీట్గా డేటా అనేది పొజిషన్స్ అన్ని క్లోజ్ అవుతాయి కాబట్టి. సో వెనస్డే రోజు మనకి ఫ్రెష్ డేటా ఉంటుంది. బట్ ఈరోజు పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి కూడా లేదు. మనం మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేస్తూ ఉండే ప్రైస్ అనేది అట్లీస్ట్ 4 hourly కానీ ఈవెన్ హవర్లీ 1 hourly కానీ అండ్ అట్ ద సేమ్ టైం డైలీలోకి వెళ్ళినా కూడా ప్రైస్ స్పాట్ అనేది కిందికి వస్తూ ఉంది లోవర్ లోస్ చేసుకుంటూ. బట్ ఆర్ఎస్ఐ మాత్రం ఇది అంటే బేసిక్గా బేరీ స్ట్రెంగ్త్ అయిపోయింది అనే ఇండెక్షన్ అయితే ఇస్తూ ఉండే. సో ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ బిఫోర్ దట్ ఒకసారి ప్రైస్ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ ఏంటి అంటే అట్లీస్ట్ మీడియం ప్రాబిలిటీ లెవెల్స్ ఉంటాయి బికాస్ డేటా లేనప్పుడు సేమ్ వే ఉంటుంది. దీనిపైన ఉంటే మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం, కిందన ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అనుకున్నాం. అండ్ ప్రైస్ అట్లీస్ట్ 1:2 1:3 ఆ రేంజ్లోకి వస్తే బుక్ చేసుకోవాలి, ఆర్ 1 or 2 లాట్స్తోని ట్రైల్ చేయొచ్చు అని కూడా డిస్కస్ చేసుకుంటే ఈ లెవెల్స్ వరకు. బట్ డైరెక్ట్ ప్రైస్ ఏదైతే ఉండిందో మనం ఏదైతే మాట్లాడుకున్నాం కదా న్యూస్ బేస్డ్ అని, ట్రంప్ న్యూస్ కోసం కావచ్చు వాట్ ఎవర్ ఇంకేదైనా న్యూస్, వార్ రిలేటెడ్ న్యూస్ ఇంటెన్సిటీ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. బేసిక్గా మనకి లిక్విడిటీ హంట్ కోసం ఏంటి అంటే ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వీళ్ళంతా కిందికి వస్తుందని చెప్పి నేకుడ్ పుట్స్ బై చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి ఏదైతే రిజల్ట్ ముందుగానే తెలుస్తుందో, న్యూస్ ముందుగానే తెలుస్తుంది, ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉంటారో ఈవెన్ ఎఫ్ఐఎస్ కావచ్చు అండ్ ఇండియన్ రిలేటెడ్ న్యూస్లో మాత్రం ప్రొప్రైటరీస్ చాలా స్ట్రాంగ్ ఉంటారు అనమాట. సో క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రైస్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బెనిఫిట్ అయ్యారు అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. పొజిషనల్గా ఎవరైతే రీటైలర్స్ పొజిషనల్గా బుల్లిష్గా ఉండరు, బట్ వాళ్ళు అట్లీస్ట్ ఆ 2-3 days కోసం పొజిషన్స్ అన్ని రోల్ ఓవర్ చేసుకొని స్విచ్ అయ్యి ఉంటారు. అండ్ ఇక్కడ ఈ లెవెల్లో మాత్రం హ్యూజ్ లాసెస్ అనేటివి చూస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రైస్ ఇంత డౌన్వర్డ్స్ డైరెక్షన్లో వెళ్ళలేదు కాబట్టి. టీకే, సో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీన్ని వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు అట్లీస్ట్ టెలిగ్రామ్లో అండ్ మల్టిపుల్ ఛానల్స్లో కూడా క్లియర్గా అప్డేట్ చేసిన. సో మనకి ఒక అంటే బేసిక్గా మనం ప్లాట్ చేసుకోలేని ఈవెన్ డేటా ఉన్న అట్లీస్ట్ ఏ లెవెల్ వరకు వెళ్తుంది, ఇంటెన్సిటీ 500 points ఉండిందా, 600 points ఉండిందా, 200 points ఉండిందా అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. బట్ ఆ ఇంటెన్సిటీ కూడా కనపడలేదు మనకి బికాజ్ పొజిషనల్గా ఉన్న పొజిషన్స్తోనే మనకి గ్యాప్ అప్ అయింది. అండ్ న్యూస్ బేస్డ్ ప్రీ మార్కెట్లో కూడా కొంత పొజిషన్స్ బిల్డ్ అవుతాయి కాబట్టి ప్రైస్ డైరెక్ట్లీ ఓపెన్డ్ అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. అండ్ ఇలాంటి సినారియోస్ బేసిక్గా ఇంతకుముందు అట్లీస్ట్ మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఆర్ ఈవెన్ 100 daysలో 2 or 3 ఉంటా ఉండే. బట్ ఈ మంత్లో ఎవ్రీ మంత్లో 2 to 3 days ఇలా ఉంటా ఉన్నాయి బికాజ్ ఆఫ్ మార్కెట్లో ఉన్న అన్సర్టనిటీ అండ్ ఆల్. సో క్విక్గా మనం విక్స్ని చూసినా అర్థమైపోతుంది, ఈవెన్ ప్రైస్ యాక్షన్ని చూసినా అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఇంత పైకి వెళ్ళాక ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు బికాజ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్రెష్గా అనేది ఒక ఐడియా అయితే రాదు. బికాజ్ లైవ్లో ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ పొజిషన్స్ని అండ్ రీటైలర్స్ ట్రేడర్స్ని సపరేట్ చేసి ఫెచ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి మనకు ఉండవు కాబట్టి కంప్లీట్లీ అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. సేమ్ థింగ్ మెన్షన్ కూడా చేస్తుండే. సో ఈ రోజు గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి క్విక్గా చూద్దాం మనం మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్యాండిల్ ఏదైతే వచ్చిందో ఇది కంప్లీట్గా బేరిష్ క్యాండిల్ ఉంది. సమ్హౌ ఎక్కడో చోట లిక్విడిటీ కావాలి అనేది వర్జన్. అండ్ దీన్ని సపోర్ట్ చేస్తూ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్న లెవెల్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా బికాజ్ మన టార్గెట్ అయితే ఉందో అది అచీవ్ అయిపోయింది. అండ్ ఒక సింగిల్ మంత్లో మీరు చూసినట్టయితే 200 అంటే 10+11% వరకు ప్రైస్ అనేది గ్యాప్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక సినారియో మనం చూపించి డిస్కస్ చేసుకుంటే ఇది సపోర్ట్ ఎలా తీసుకుంటుందో క్లియర్గా అర్థం చేసుకోమని చెప్పేసి. అండ్ ఈ ఏరియాలో కూడా చూద్దాం ఒకసారి ప్రైస్ ఎంతవరకు కరెక్షన్ అయింది అనేది ఒక సింగిల్ మంత్లో. ఇక్కడ చూస్తే 34%, అంటే 3 times మోర్ దెన్ దాట్ అప్పుడున్న సినారియోకి ఆ వాల్యూకి. బట్ క్లియర్గా ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఒక పెద్ద హ్యూజ్ కరెక్షన్ వచ్చాక ప్రైస్ అట్లీస్ట్ పైకి వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళొచ్చు, కానీ అట్లీస్ట్ ఏమైంది జరిగింది ఇక్కడ ఎవ్వరు కూడా దీన్ని ఈ మంత్లీ క్యాండిల్స్ని చూసి ఎప్పుడన్నా ఇంత పెద్ద క్యాండిల్ ఉందా, వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది అట్లీస్ట్ అనలైజ్ చేసి ఉంటే
కొంత మనీ అయినా సేవ్ చేసుకుంటారు. బికాజ్ అంత అగ్రెసివ్‌గా ఉండింది వార్ న్యూస్ గానీ, ఇలాంటి న్యూస్ అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే బెనిఫిట్ అవుతారు. ఎవరైతే మనీ ఉంటాయో, బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళే బెనిఫిట్ అవుతారు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్‌లీస్ట్ ప్రైస్ యాక్షన్‌ని చూసినా కూడా మనం ఆపగలుగుతాం. సో, దీన్ని సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ మనం మల్టిపుల్ ఈ సైకాలజీ థింగ్స్‌ని కూడా చూసినాం. అంటే అట్‌లీస్ట్ అబ్జర్వేషన్స్ ఇవి అంత హ్యూజ్ ఇంపాక్ట్ ఉండకపోయినా సరే మనకి 1, 2 డేస్ ట్రేడింగ్ ఆపేయడం వల్ల పోయేదేముండదు. అండ్ సేమ్ వే వీక్లీ వచ్చినా కూడా మనకి కంప్లీట్‌గా ఈ ఏరియా వరకైతే చూడండి న్యూట్రల్ క్యాండిల్స్ ఉన్నాయి. సేమ్ వే డైలీ అనాలిసిస్ కానీ 4 హార్ల అనాలిసిస్‌లో క్లియర్‌గా చూడండి. ప్రైస్ ఇది మళ్ళీ చెప్తా ఉన్నా బికాజ్ ఎవ్రీ డే మెన్షన్ చేస్తా ఉన్నా. బట్ స్టిల్ అర్థం అవ్వాలి ఈ బుల్లిష్ డైవర్జెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో, ఇక్కడ ప్రైస్ చూడండి లోవర్‌లో చేస్తా ఉంది. అంటే లోవర్‌లో ప్రైస్ అనేది కిందికి వెళ్తా ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ఎస్ఐని క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఏం చేస్తుంది ఇక్కడ? దీని స్ట్రెంగ్త్ చూడండి. ఇక్కడ ఇక్కడ ఒక లోవర్ లో చేసింది. దాని తర్వాత ఒక లోవర్ హై. ఈ హయ్యర్ లో చేసింది. దాని తర్వాత ఇంకా హయ్యర్ లో చేసింది. అంటే ఏంటి? ఇక్కడ ప్రైస్ కిందికే వస్తా ఉంది. మనం ఈ జోన్ నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం. బట్ స్టిల్ ఒక 1 ఆర్ 2 డేస్ మిస్ అయిన అట్లీస్ట్ ఇది క్యాప్చర్ చేసుకోగలిగినాం మనం. బట్ ఇక్కడ క్లియర్‌గా చూడండి ప్రైస్ అనేది బేరిష్ స్ట్రెంగ్త్ అయిపోయింది. సో, ఇది ఇండికేట్ చేస్తా ఉంది. దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. టీకే అట్లీస్ట్ పొజిషనల్‌గా 1 ఆర్ 2 లాట్స్‌తో ఉన్నా మన క్యాపిటల్‌కి ఇబ్బంది ఉండదు. సో, ఈవెన్ స్ప్రెడ్స్ చేసి ఉన్నా అంటే బుల్ పుట్ స్ప్రెడ్ లాంటి స్ట్రాటజీస్ చేసి 2, 3 లాట్స్‌తో చేసినా కూడా మన క్యాపిటల్‌కి వచ్చే ఇబ్బంది ఉండదు. మ్యాక్స్ లాస్, మ్యాక్స్ ప్రాఫిట్స్ అన్నీ క్లియర్‌గా అర్థమైపోతాయన్నమాట. సో, అట్లీస్ట్ సెన్సిబుల్‌లో గానీ, ఈవెన్ ఎలిజిబుల్‌లో కూడా టూల్ ఉంది. సో, అట్లీస్ట్ మీరు ప్లాట్ చేసి చూసుకున్నా కూడా క్లియర్‌గా ఐడియా వస్తది. సో, ఇది అనాలిసిస్ అనేది ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ కూడా క్లియర్‌గా చూడండి. ప్రైస్ అనేది డిసైసివ్‌గా కిందకొస్తుంది. బట్ ఆర్ఎస్ఐ మాత్రం కిందకెళ్ళట్లా. ఎక్కడైతే ఉందో ఇక్కడ బేరీ స్ట్రెంగ్త్ అయిపోయిందన్న వేలోనే మనకి ఇండికేట్ అయితే చేస్తా ఉంది. అండ్ మనం యెస్టర్‌డే కూడా మాట్లాడుకున్నాం. హార్లీలో ఒక సైడ్ కంప్లీట్‌గా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ప్రైస్ ఎలా పైకెళ్ళింది అని చెప్పేసి. అండ్ ఇది ఎవరు ఊహించలేరు బేసిక్‌గా. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. డైరెక్ట్ గ్యాప్ ఏంటి అంటే మార్కెట్‌లో న్యూస్ ఉన్నాయి, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్‌లో అయితే హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. సో, ఎప్పుడైనా సరే ఛానెల్ బ్రేక్‌ఔట్ అయ్యాక ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేటివి ఇప్పటికి మనం ప్లెంటీ ఆఫ్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తా వచ్చినాం. సో, వీటిని మైండ్‌లో దృష్టిలో పెట్టుకోండి. సో దట్ ఈజీ అవుతది. అండ్ ఈవెన్ సో, ఇప్పుడు 15 మినిట్స్‌లో ఈఎంఎస్ స్ట్రాటజీస్ కూడా చూద్దాం. సో, ఈఎంఎస్ పైన ప్రైస్ క్లోజ్ అయితే ఎంత ఎంత డిసైసివ్ మూవ్స్ అనేటివి వస్తాయి. సో, అట్లీస్ట్ ఇక్కడ నుంచి వెళ్తే మనం బెనిఫిట్ అయ్యేవాళ్ళం. డైరెక్ట్‌గా ఈ రేంజ్ నుంచి ప్రైస్ అనేది పైకెళ్ళింది. సో, ఇదే అనమాట. మనం 1 ఆర్ 2 లాట్స్‌తో చేసి అట్లీస్ట్ మన సాలరీని క్యాప్చర్ చేస్తా ఉన్నా కూడా మనకి హెడ్‌ఏక్ ఉండదు. మార్కెట్‌లో పెద్ద టెన్షన్ కూడా ఉండదు. ఆపర్చునిటీస్ అనేటివి ఎవ్రీడే వస్తాయి. అట్లీస్ట్ 22 ట్రేడింగ్ సెషన్స్‌లో వస్తాయి. బట్ 22 ట్రేడింగ్ సెషన్‌లో అట్లీస్ట్ 15 ట్రేడింగ్ సెషన్స్ అయినా వస్తాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ రోజు లాస్ అయితే, రేపు లాస్ అవుతే ఎల్లుండికి మైండ్ అనేది ఉండదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన మైండ్ పనిచేయదు. సో, దానికోసం ఎప్పుడైనా సరే మన సెటప్‌లో ఉంటేనే మనం ట్రేడ్ చేయాలి. అదర్‌వైజ్ ట్రేడ్ చేయకూడదు. సో, రేపటి కోసం ఎలా ఉంది మార్కెట్ ఒక్కసారి డేటా కూడా చూద్దాం. సో దట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఠీకే. యాహ్! సో, డేటా వరకి వస్తే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఈ క్లయింట్స్ అంటే మన ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. వీళ్ళు పొజిషనల్‌గా బుల్లిష్ ఉన్నారు. బట్ రేపటి మార్కెట్ కోసం వీళ్ళు వెరీ స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తా ఉన్నారు. నేక్డ్ పుట్స్ బయింగ్ చేసినారు అండ్ హ్యూజ్ క్వాంటిటీ. వీళ్ళు అనుకుంటున్నారు అట్లీస్ట్ ఏదో ఒక న్యూస్ వల్ల పైకెళ్ళింది. రేపు కిందికి వస్తది అనుకుంటా ఉన్నారు. బట్ వీళ్ళు అనుకున్న టైంకి రాదు. కిందికొచ్చినా కూడా ఎప్పుడైతే వీళ్ళు ప్రాఫిట్ బుకింగ్ జోన్‌లో ఉంటారో ఎఫ్ఐఎస్ గానీ, ప్రొప్రైటరీస్ గానీ అప్పుడు ప్రైస్ కిందికొస్తది తప్పిస్తే రీటైలర్స్ కోసం మాత్రం రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ కీ ఏంటి అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే రీటైలర్స్ ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్‌ని హోల్డ్ చేస్తా ఉన్నారు. మార్కెట్ రేపు డిసైసివ్‌గా కిందికొస్తదని ధీమాతో ఉన్నారనమాట. వాళ్ళ పొజిషన్ సైజింగ్ చూస్తే అలా ఉంటది. అండ్ ఎఫ్ఐఎస్‌ని క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఏంటి అంటే పక్కా వాళ్ళు పొజిషన్స్‌ని హెడ్జ్ చేసేసి పెట్టుకున్నారు అండ్ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్‌ని హోల్డ్ చేస్తా ఉన్నారు. సేమ్ వే ప్రొప్రైటరీస్ కూడా సేమ్ ఫాలో అవుతా ఉన్నారు. సో, ఎనీవే మనం డిఐఎస్‌ని కన్సిడర్ కూడా చేయం. మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళు బుల్లిషే ఉంటారు. బికాజ్ వాళ్ళ పొజిషన్స్‌ని కాపాడుకోవడానికి హెడ్జ్ చేస్తా ఉంటారు. టీకే. సో, వీళ్ళకి ఇంకో ఛాన్స్ అనేది ఉండదు అండ్ డెరివేటివ్ సెగ్మెంట్‌లో యాక్టివ్‌గా ఉండకూడదు. టీకే. ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు. సో, అలా అని చెప్పి మనం బేరిష్ మనం డైరెక్ట్ బుల్లిషే చేయాలనా అంటే కాదు. సో, దానికి కూడా సర్టెన్ లెవెల్స్ ఉంటాయి. సో, అదెలా ఫాలో అవ్వాలనేది ఒకసారి చార్ట్ పైన కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్
వీళ్ళు బేరిష్ ఉన్నారు. మీకు ఇక్కడ కనిపించడానికి పొజిషన్స్ అన్నీ కూడా బుల్లిష్ కనిపిస్తా ఉంటాయి. ఈవెన్ మీరు ఓపెన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడ చూసినా. బట్ ఇంటర్నల్ వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ వాట్ డు వి కాల్ పొజిషన్స్‌ని గాని, స్ట్రాటజీస్‌ని గాని చూస్తామో మీకు స్ట్రాంగ్ బేరిష్ ఉందనేది అర్థమవుతది. వాళ్ళ ఇంటెన్సిటీ కూడా తెలుస్తది. సేమ్ వే వీళ్ళు ఇక్కడ కనపడడానికి బేరిష్ కనిపిస్తా ఉన్నారు. బట్ ఇంటర్నల్ పొజిషన్స్‌లో వీళ్ళు బ్లఫ్ చేస్తా ఉన్నారు. అండ్ ప్రొప్రైటరీస్ క్లియర్‌గా కనిపిస్తా ఉన్నారు బుల్లిష్ అని చెప్పేసి. సో, కీ టేక్‌అవేస్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ ట్రేడ్ చేస్తే ఎక్కడి నుంచి చేయాలి? బేరిష్ ట్రేడ్ చేస్తే ఎక్కడి నుంచి చేయాలి? సో, అసలు బేరిష్ అవాయిడ్ చేస్తే ఏ లెవెల్ నుంచి అవాయిడ్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇది థర్స్‌డే రోజు కోసం అనాలిసిస్ అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కూడా ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ చేసినా, బేరిష్ చేసినా అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక డౌ థియరీ వయలేషన్, పుల్ బ్యాక్స్ అనేది మనం రెగ్యులర్‌గా చూస్ చేసుకుంటూ ఉంటాం. సో, రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటాం. అండ్ అలాంటి ట్రేడింగ్ డేస్ మనకి 12-15 మధ్యలోనే వస్తాయి కాబట్టి నీ నాట్ టు బి వరీడ్. ఓకే. అండ్ ఏప్రిల్, మేలో మార్చ్ అండ్ ఫిబ్రవరిలో కొన్ని డేస్ తగ్గినాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిటబుల్ సినారియోసే. ఠీకే. సో, ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకెళ్తా ఉంటదో ఇది మనకి హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బికాజ్ డేటా ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో అంటే ప్రొప్రైటరీస్ గానీ, అట్ ద సేమ్ వే ఎఫ్ఐఎస్ గానీ, సో వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ లెవెల్ వరకి బై ఆన్ డిప్స్ ఉంది, ఏ లెవెల్ వరకి సెల్ ఆన్ రైజ్ ఉండే అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అట్‌లీస్ట్ ఇంకొకరు ఇప్పుడే డిస్కస్ చేయడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోకి కూడా ఎళ్తది. గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని డిస్కస్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి గురించి మాట్లాడుకుంటే ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ అవ్వండి, ఇక్కడ ఓపెన్ అవ్వండి. ఈ లెవెల్ నుంచి ప్రైస్ వచ్చి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి, ఠీకే. సో, ఇక్కడ నుంచి ప్రైస్ పైకెళ్తా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:2 వచ్చినా, 1:3 వచ్చినా ఈ లెవెల్స్ వరకు బుక్ చేసుకోవచ్చు మీ రెగ్యులర్ క్వాంటిటీతో. అండ్ 1 ఆర్ 2 లాట్స్‌తో ఆర్ జనరల్‌గా మీ 10% ఆర్ 20% క్వాంటిటీతో ట్రైల్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ అదేంటి అంటే మంచి అలవాటు. అది అలవాటైతే మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటది. ఇక్కడ నుంచి ఎన్నైతే ప్రాఫిట్స్ వచ్చినాయో ఇక్కడ 10-20% ఆఫ్ క్వాంటిటీతో కూడా మనకి హ్యూజ్ ప్రాఫిట్స్ అనేటివి వస్తాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం రెగ్యులర్‌గా ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చూస్తా ఉన్నాం కదా! అక్కడ ట్రైల్ చేసినా కూడా ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా! సేమ్ వే. సో, ఒక్క లాట్‌తో మన క్యాపిటల్ ఇంపాక్ట్ అయ్యేంత సినారియో ఉండదు కాబట్టి సో, అది మెయింటైన్ చేయమని చెప్తా ఉంటా. ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడి వరకి రాలేదు. ఏదైతే మనం స్ట్రాంగ్ బుల్లిష్ జోన్ అనుకుంటున్నామో ప్రైస్ ఇక్కడి వరకే రాలేదు. ఆర్ డైరెక్ట్ ఇక్కడి వరకు ఓపెన్ అయ్యి ఇక్కడి వరకు వెళ్ళింది ప్రైస్. దీని తర్వాత బ్రేక్‌ఔట్ అయ్యి పైకెళ్తా ఉంటే అంటే ఈ సైడ్‌వేస్ స్ట్రక్చర్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ అయ్యి పైకెళ్తా ఉంటే ఇది మనకి మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. ఠీకే. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఈ సైడ్‌వేస్ స్ట్రక్చర్ అయి పైకెళ్తా ఉంటే అట్‌లీస్ట్ ఈ డెప్త్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1:2 అయినా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్‌లీస్ట్ మన రెగ్యులర్ క్వాంటిటీలో 50-60% డిప్లాయ్ చేసినా కూడా అట్‌లీస్ట్ ఒక్క లాట్ అయినా ఛాన్స్ దొరుకుతది కదా ట్రైల్ చేయడానికి. అట్‌లీస్ట్ అది ఎంట్రీ ప్రైస్ అయినా సిస్టమ్‌లో పెట్టి వదిలేయండి. సేమ్ వే ఎగ్జిట్ ప్రైస్ కూడా సిస్టమ్‌లోనే పెట్టండి. సో, అట్‌లీస్ట్ ఏది హిట్ అయితే అది అన్నట్టు మనకు ఒక ఐడియా ఉంటది. బికాజ్ ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నాం. సర్టెన్ ప్రాఫిట్స్ తీసుకున్నాక ఒక్క లాట్ కోసం వదిలేస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ ఉంటది. ఎందుకు చెప్తున్నా అనేది కూడా. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఎప్పుడు అంటే ఈ సైడ్‌వేస్ బ్రేక్ డౌన్ అయినప్పుడు అండ్ ఇక్కడ క్లియర్ స్టాప్ లాస్ దొరికినప్పుడు ఏదైతే బ్రేక్‌ఔట్ క్యాండిల్స్ ఉంటాయో ఆర్ ఇక్కడ ఏదైనా బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయినా కూడా ఆ స్టాప్ లాస్‌ని పెట్టుకొని ఈ రీజియన్ వరకి 1:2 వచ్చినా, 1:1.5 వచ్చినా కూడా బుక్ చేసుకోండి క్విక్‌గా. 1 ఆర్ 2 లాట్స్‌తో ట్రైల్ చేయడానికి ట్రై చేయండి. ఠీకే. ఆర్ స్ప్రెడ్ చేసైనా వదిలేయండి. సో దట్ మీకు యూజ్‌ఫుల్ ఉంటది. అండ్ సేమ్ వే ఆహ్, ఏదైతే మనం ఇప్పుడు మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ మాట్లాడుకున్నాం అండ్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ మాట్లాడుకున్నాం. అవాయిడబుల్ సినారియో బుల్లిష్ ఏంటి అంటే డైరెక్ట్ ప్రైస్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయిపోయి ఇంకా పైకెళ్తా ఉంటే మనకేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినారియో లేదు. అండ్ డేటా ఇంటెన్సిటీ కూడా మనకింత లేదు. ఇన్ కేస్ బిల్డ్ అవుతున్నా కూడా అట్‌లీస్ట్ ఓఐ చైన్స్‌లో మనకి క్లియర్‌గా కనిపిస్తా ఉంటది కాబట్టి అప్పుడు మనం లో ప్రాబబిలిటీ సినారియో కింద 10% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి జస్ట్ టెస్ట్ చేయొచ్చు. అంటే ఆహ్, ఓఐ అన్నీ సపోర్ట్ చేస్తా ఉంటే 1 ఆర్ 2 లాట్స్‌తో పెద్ద హెడ్‌ఏక్ అనేది మన క్యాపిటల్‌కి ఇంపార్టెంట్ ఉండదు కాబట్టి సో, అలా ట్రై చేయొచ్చు. ఆర్ ఈవెన్ పర్సనల్‌గా అయితే మేము అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. సో, అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ట్రేడ్ చేస్తారు ఆర్ ఇన్ని అవాయిడబుల్ సినారియోస్ ఎలా వస్తాయి అనుకుంటారు కదా! ఎప్పుడైతే సరే ఇవి బేసిక్‌గా ఎవరైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఇనిషియల్ డేస్‌లో చెప్తా ఉన్నా కూడా అర్థమయ్యేది కాదు. బట్ లేటర్ స్టేజెస్‌లో ఎవ్రీడే ట్రేడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి గ్రీడ్ గానీ, అట్ ద సేమ్ టైమ్ ఫోమో గానీ ఇలాంటివన్నీ డెవలప్ అవుతా ఉంటాయి. మనం ట్రేడింగ్‌ని ఎంజాయ్ చేయలేం. సో, అట్‌లీస్ట్ మన మన
ట్రేడ్ జోన్‌లో లేదు, మన సెటప్ జోన్‌లో లేనప్పుడు వచ్చినప్పుడు ఏంటి అంటే, మనం సింపుల్‌గా అవాయిడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్యాపిటల్‌కి ఇబ్బంది ఉండదు. మన సైకాలజీ ఇబ్బంది ఉండదు. దేనికి ఇంపాక్ట్ అవ్వదు. సో, ఇలాంటివి అలవాటు చేసుకోండి. సో దట్ చాలా యూజ్ ఉంటది. సేమ్ వే ఒక లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్, బేరిష్ ట్రేడ్ ఎక్కడ అంటే, సో ప్రైస్ ఎప్పుడైతే డైరెక్ట్ ఈ లెవెల్ నుంచి కిందికి వస్తూ ఒక రీటెస్ట్ చేసి ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో, ఫస్ట్ ఈ లెవెల్ అండ్ ట్రైల్ చేస్తే ఈ లెవెల్ వరకు ఈవెన్ 1:1 వచ్చిన ఆర్ 1:2 వచ్చిన ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని వదిలేయచ్చు. అండ్ ఇవి ఈ షార్ట్ కవరింగ్ బేసిక్గా ఎవరైతే పుట్స్ని షార్ట్ చేసినారో అట్లీస్ట్ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి మూవ్స్ వస్తాయి తప్పిస్తే, రేపటి కోసం వాళ్ళు ఎలాంటి బేరిష్ పొజిషన్స్ని మాత్రం, అంత హ్యూజ్ బేరిష్ పొజిషన్స్ని, స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ మాత్రం హోల్డ్ చేయట్లేదు. సో ఇది ఏంటి అంటే, ప్రైస్ గ్యాప్ డౌన్ అయినా ఆర్ ఈ లెవెల్ నుంచి వచ్చిన రీటెస్ట్ అవుతూ కిందికి వస్తూ ఉంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, రీటెస్ట్ అయి పైకి వెళ్తూ ఉంది. సేమ్ వే రీటెస్ట్ అయి డౌన్వర్డ్స్ డైరెక్షన్లో వస్తూ ఉంటే ఏంటి అంటే, ఇది ఒక లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఎందుకు అనేది మీకు ఇప్పటికే ఒక క్లియర్ ఐడియా రావాలి. సో పొజిషన్స్ లేవు కాబట్టి ఇది లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అంటున్నాం. పొజిషన్స్ బుల్లి సైడ్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ రీటెస్ట్ అయినా ఆర్ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నా ఇది హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ లెవెల్స్ మాత్రం మార్క్ చేసి పెట్టుకోండి, సో దట్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ యా, సో ఈరోజు అట్లీస్ట్ ఇండికేటర్ సిగ్నల్ వచ్చినా తీసుకోవద్దు, అసలు కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో కాబట్టి సో ఏది ట్రాక్ చేయట్లేదు, కంప్లీట్గా వదిలేస్తున్నాం. అండ్ రేపు ఏంటి అంటే, ఇన్ కేస్ లైవ్లో మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ అనిపించిన అట్లీస్ట్ పింగ్ చేయండి. సో ఇన్ కేస్ మెసేజ్కి క్విక్గా చూసుంటే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. బికాజ్ అట్లీస్ట్ మాకు తెలిసిన అనాలిసిస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాం. అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే పింగ్ చేయండి, అదర్వైజ్ సఫర్ అవ్వకూడదు, అవాయిడ్ చేయండి కొన్ని ట్రేడింగ్ డేస్. నథింగ్ గోనా హ్యాపెన్. ఎలాంటి ఇబ్బంది ఉండదు 1 or 2 days ఆపేయడం వల్ల. ఒక్కసారి ప్రైస్ ఎప్పుడైనా సరే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. సపోజ్ ప్రైస్ ఒక సైడ్ వేస్ యాక్షన్లో వెళ్తుంది అనుకుందాం. ఇందులో చాలా ఇబ్బంది పడుతూ ట్రేడ్ చేసే కంటే ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చి పైకి వెళ్తుంది, నెక్స్ట్ 3-4 days వరకు ర్యాలీ ఉంటుంది కదా, సో ఎవ్రీ డిప్ని బై చేసుకోవచ్చు కదా. ఈ స్ట్రగుల్ని తీసుకుంటే ఏంటి అంటే, ఇక్కడే మన క్యాపిటల్ ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ ట్రేడింగ్ అంటే ఈ పైన ట్రేడింగ్ చేయడానికి మనకి సైకాలజీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ట్రేడింగే చేయాలనిపించదు అండ్ తర్వాత ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఈ సైడ్ వేస్లో వదిలేసి ఉంటే అయిపోతుండే కదా అనే ఐడియా వస్తుంది. సో దానికోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోండి, అన్నెసెసరీ ర్యాండమ్ ట్రేడ్స్ అయితే తీసుకోకండి. సో ఇది రేపటి గురించి, అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.